కృష్ణా జిల్లా విస్సన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థ కస్టమర్లకు శట్టగోపం పెట్టింది. 10,000 కడితే నెలకు 1,000 ఇస్తామని, 1,00,000 కడితే నెలకు 10,000 ఇస్తామని కోట్లలో దండుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు నెల నెలా డబ్బులు వేశారు. తర్వాత మాట మార్చారు. ఫిబ్రవరి నుంచి సతాయిస్తున్నారు. డబ్బులు అడిగితే గత నెలలో ఆ సంస్థ చైర్మన్ దుర్గాప్రసాద్ సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. సీఈఓగా ఉన్న ఆయన భార్య శివాని డబ్బుల మ్యాటర్ అడిగితే నోరెత్తడం లేదు. ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్లలో నష్టపోయిన బాధితులంతా న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో మరొక వైట్ కాలర్ మోసం అయితే బయటపడింది. గతంలో సంకల్ప సిద్ధి, ఆ తర్వాత అద్విక, ప్రస్తుతం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ సంస్థ పేరుతో అయితే పెద్ద ఎత్తున అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తింపేసిన సంస్థకు సంబంధించి ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతూ ఉన్నాయి. ఇది తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటలో ఎన్ఎస్ఎన్ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చైర్మన్గా దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఈ స్కీముకి సంబంధించి కూడా కొన్ని ఆఫర్లు కూడా పెట్టారు. డబ్బులు చెల్లించిన వాళ్ళకి ఎవరైతే ₹1,00,000 చెల్లిస్తారో వాళ్ళకి మంత్లీ పేమెంట్ల కింద అది 10,000 మొదలుకొని 5,00,000 వరకు పెట్టారు. 10,000 కడితే వాళ్ళకి ₹1,000 చెల్లిస్తారు నెల నెల. ఈ విధంగా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు. సుమారు 1,000 మందికి పైగా బాధితుల నుంచి కూడా ఫిర్యాదులు ఈ డబ్బులు వసూలుకు సంబంధించి వచ్చింది. ఈ మొత్తం 20 కోట్ల వరకు కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుసు. కొంతమంది బాధితులు ఉన్నారు. ఎట్లాగా ఈ డబ్బులు వసూలు అనేది మొదలైంది మీ దగ్గర? మాకు శివాని మేడం అని ప్లస్ దుర్గాప్రసాద్ ఇద్దరు కలిసి నాకు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఏం చెప్పారంటే, సార్ మీరు ఆర్థికంగా కుంగిపోతున్నారు కదా, మా దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఉన్నది, నా దగ్గర 240 ప్రాజెక్టులు ఉన్నాయి. శివాని మేడం నాకు వచ్చి ఇద్దరు కలిసి మా భార్య భర్తలకు ఇద్దరు చెప్పారు. పోయిన సంవత్సరం 2024 జూలైలో నేను ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఈ నెల జూన్ వరకు బరాబర్ ఇచ్చారు సార్. 12 నెలలు 13 నెలలు బాగా ఇచ్చాడు. 3 లక్షలు కడితే అంతే, నెలకు 3 లక్షలకు 27,000 ఇచ్చాడు. ప్రతి నెల క్యాలెండర్ డేట్ దాటా ముందుకు ప్రతి నెల ఏ మంత్ అయితే ఎండింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ లోపు మాకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ జీతం వస్తుంది రాదు, కానీ మా దుర్గాప్రసాద్ దగ్గర నుంచి అంత జెన్యున్గా డబ్బులు వచ్చేది. ఇంత జెన్యున్గా డబ్బులు వస్తున్నాయని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పలానోడు మా ప్రసాద్ సారు ఇట్లా బాగా జెన్యున్గా ఇస్తున్నది అంటే వాళ్ళు కూడా అందరూ మోటివేట్ అయ్యి మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మా దగ్గర పెట్టండి, మీకు మంచి జీవనోపాధి ఇద్దాం, మీ కుటుంబానికి జాబ్ ఇస్తామని శివాని మేడం గారు మాకు బాగా మోటివేట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? మా ఫ్యామిలీలో ఉన్న అందరు కలిసి 1,50,00,000 ఇచ్చాము సార్. మొన్న నెల జనవరి 2025 ఫిబ్రవరిలో ఇచ్చాము. మార్చి ఒక నెల ఇచ్చారు అమౌంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. ఏంది మేడం మాకు ఇస్తలేరు? ఎప్పటి నుంచి మీకు డబ్బులు? మాకు ఫిబ్రవరి నెల నుంచి పర్లేదు సార్. మేము జనవరిలో 1,50,00,000 ఇన్వెస్ట్ చేసినాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ వచ్చిళ్ళు, ఏది అకౌంట్ ఓల్డ్ అయింది, అమౌంట్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, చెప్పండి సర్ది చెప్పండి అని. చూడొచ్చు. ఇంకా చాలా మందికి అయితే ఈ ఫిబ్రవరి నుంచి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. మీరు ఎంత డబ్బులు కట్టారు ఏమంటారు? సార్ మేము అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేదు, కానీ మేము అక్కడ జాబ్ చేశాం సార్. ఒక్కొక్కరు 4-5 నెలలు అక్కడే పనిచేసాము. మాకు ఫస్ట్ ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారు. 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. మమ్మల్ని జాయిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీ టైం టు టైం మీకు జీతాలు వస్తాయి, మీరు చేయాల్సింది ఇది అని చెప్పి ఈ పాంప్లెట్స్ ద్వారా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము అలాగే జనాలకి మా మీద నమ్మకంతో పెట్టించి చాలామంది కట్టించాం. ఫిజికల్గా మాట ఉంది, సూపర్ మార్కెట్ ఉందని చెప్పి పెట్టి సరుకులు ఇస్తామని చెప్పి అందరితో అమౌంట్ అయితే పెట్టించాము. ఎప్పుడైతే ఆయన ఎలాగైతే సూసైడ్ ఏదైనా చేసుకున్నారో కంపెనీ సీఈఓ కానీ, అక్కడ మేనేజర్గా పనిచేసిన కిరణ్ అనే వ్యక్తి కానీ, మార్ట్ మేనేజర్గా పనిచేసిన వెంకట అనే వ్యక్తి కానీ మా ఫోన్లకి అసలు రెస్పాన్స్ లేదు. అమౌంట్ పరిస్థితి ఏం చెప్పలేదు, జీతాలు కూడా ఇవ్వలేదు. చాలామందికి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మాకే సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు సార్. మరికొంతమంది బాధ్యతలు మీరు ఎంత చెల్లించారమ్మా, ఏమని చెప్తా ఉన్నారు? ఇప్పుడు మేము డోక్రా వాళ్ళం సార్. డోక్రాలో డబ్బులు రాగానే దీంట్లో కంపెనీలో పెట్టాము. కంపెనీ విజయవాడలో కంపెనీ పెట్టి మమ్మల్ని అందరినీ మోసం చేశారు సార్. మేము దాదాపు 4 లక్షలు పెట్టాము సార్. మాకు 6 నెలలు 7 నెలలే వచ్చినాయి డబ్బులు. ముందు ఆ శివాని కానీ బయటికి రాని మా డబ్బులు మాకు వచ్చేలా చేస్తారు. డబ్బులు కట్టారు? మేము 5 లక్షలు కట్టామండి. డబ్బులు వెనక్కి ఇచ్చారా? 6 నెలలు వచ్చినాయి. 6 నెలలు వచ్చినాయి. ఏప్రిల్ నుంచి మానేశారు. మాకు డబ్బులు వచ్చేయడం ఆయన చెప్పి చూడొచ్చు. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున బాధితులు అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా కలిసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే దుర్గాప్రసాద్ ఈ సంస్థకు సంబంధించి చైర్మన్గా ఉన్నారో దుర్గాప్రసాద్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అతని ఎవరైతే దుర్గాప్రసాద్ చైర్మన్ భర్త చనిపోవడంతో భార్య శివాని ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. ఆమె అజ్ఞాతంలో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ డబ్బులు వసూలుకు సంబంధించిన వ్యవహారంలో అయితే పోలీసులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళీతో శ్రీకాంత్, విజయవాడ.